కూడా ఇక్కడ ఉండేవాడు ఎవడు ఉండడు. ఒక భారతీయ జనతా పార్టీ మాధవ్ తప్పించి అందరు అక్కడ మనకి. కమ్యూనిస్టులు అంటే సరే వాళ్ళు కౌంటర్ లేదు కదా, అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రతిపక్షం లెక్కేసుకుంటే నలుగురిలో ఒక్క మాధవ్ ఒక్కడే ఇక్కడ ఉంటాడు. విశాఖపట్నం ఇల్లు నడుస్తుంటాడు, హైదరాబాద్ విజయవాడ ఇల్లు తీసుకుని ఉంటున్నాడు, మిగతా వాళ్ళందరూ అద్దిల్లోళ్ళే. ఇక్కడ జగన్ ఇల్లు కట్టుకున్నాడు ఓకే, బట్ ప్రధాన కార్యాలయం అక్కడే కదా. ఎక్కడ వీళ్ళ వ్యాపారాలు ఏ వెనక్కి తెచ్చారు ఇక్కడికి? పవన్ కళ్యాణ్ గారి ఆస్తులు అక్కడే ఉంటాయి, ఇక్కడ ఉండొద్దని చెప్పను. అన్ని రాష్ట్రాల్లో ఆస్తులు ఉంచుకోవచ్చు. హెడ్ క్వార్టర్ ఎక్కడి నుంచి ఉంది? సినిమా ఇండస్ట్రీ హెడ్ క్వార్టర్ హైదరాబాదు, హెరిటేజ్ హెడ్ క్వార్టర్ హైదరాబాదు, భారతీయ సిమెంట్ హెడ్ క్వార్టర్ హైదరాబాదు. సొల్లు కబుర్లు చెప్పి ఆంధ్ర గురించి శోఖండాలు పెట్టేటటువంటి దరిద్రులు అందరూ ఉన్నటువంటి పత్రికల యాజమాన్యాలందరూ ఆంధ్ర వాళ్ళే. ఆడకపోయి పెట్టుబడి ఏమో అక్కడే ఉండేవాళ్ళు. యాజమాన్యాల హెడ్ క్వార్టర్లు అక్కడే. ఈనాడు హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది? జ్యోతి హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది? సాక్షి హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది? కనీసం వాళ్ళని వెనక్కి తెచ్చారా? నేను 12 ఏళ్ల నుంచి మొత్తుకుంటాను మొక్క. ఏపీ 24/7లో ఉన్నప్పుడు మా మొట్టమొదటి ఇనాగ్రేషన్ సభ అప్పుడు మాట్లాడాను నేను ఆ మొక్క. అరే హైదరాబాద్లో కూర్చుని కాదురా మాట్లాడాల్సింది, ఇక్కడికి వచ్చి మాట్లాడండి రా అన్నటువంటిది. ఆంధ్రప్రదేశ్ బాగు గురించి మొట్టమొదటి నుంచి తప్పిస్తుంది మనం. దాంట్లో అమరావతి అయినా ఇంకొకటైనా సరే ఫీల్ అవుతున్నది ఈ రాష్ట్రం బాగు కోసం. తప్పు చేస్తున్న దాన్ని మాత్రం మనం తప్పు పడుతున్నాం. మంచి జరిగిన ప్రతిసారిని ప్రమోట్ చేస్తున్నాం మనం. మంచిని చెడు చేస్తున్న దాన్ని తప్పు పడుతున్నాం మనం. మంచిని చెడగొట్టి రాష్ట్రాన్ని నాశనం చేయడానికి తప్పు పడుతున్నాం. రాష్ట్రం బాగు కావాలని కోరుకుంటున్నాం మనం. వీళ్ళందరూ కావాలని కోరుకుంటూ నటిస్తూ వీళ్ళ బతుకులు హైదరాబాద్లో పెట్టుకుంటూ ఇక్కడ మనకి శోకాండాలు పెడతా ఉపన్యాసం